అనకాపల్లి మండలం బౌలువాడ గ్రామంలో మూడో రోజు ఎస్సీ కాలనీలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి మండలం బౌలువాడ గ్రామ సర్పంచ్ మజ్జి లక్ష్మి, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ వెంకట అప్పారావు మరియు గ్రామ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో శనివారం ఎన్నికల ప్రచారం జోరుగా హుషారుగా కొనసాగింది. ముందుగా శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళుతూ సంక్షేమ అభివృద్ధిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి అండగా నిలిచారని తెలియజేశారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీగా బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇస్తే అనకాపల్లి మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. మజ్జి వెంకట అప్పారావు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మలసాల భరత్ కుమార్ను, ఎంపీగా పోటీ చేస్తున్న బూడి ముత్యాలనాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద, పి జోసెఫ్, అనకాపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దాడి కుమార్, వైస్ సర్పంచ్ గౌరీ రామకృష్ణ, మొద్దపు ప్రసాద్, ముమ్మిన శ్రీనివాసరావు, ఉప్పులూరి శ్రీను, వెంకట్రావు, ముత్యాల కన్నారావు, నక రమణ, టెక్కల్ శ్రీను, కేఎల్ నాయుడు, కాళీ, సత్య, ఎం భాను, ఎం సూర్యప్రకాష్, గ్రామ వైసీపీ నాయకులు, అనకాపల్లి మండల సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనకాపల్లి మండలంలో బౌలువాడ గ్రామ పంచాయతీ పరిధిలో గడప గడపకి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని వాళ్ళని కోరుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా బాగా రెస్పాండ్ అయ్యి బాగా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాలకు చేసిన మంచిని, వాళ్ళ కళల్లో ఆనందాన్ని వాళ్ళు మాకు తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్యాలనాయుడు గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున గ్రామ నాయకులు, అలాగే అనకాపల్లి మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మా మహిళా సోదరీమణులు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న 30 రోజులు కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా లాస్ట్ 3 రోజుల నుంచి కూడా ఈ బౌలువాడ పరిధిలో చేసి ఈరోజు లాస్ట్ ఈ ఫంక్షన్ ప్రతి గడపకి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకి ఓటేయమని అభ్యర్థించడం జరుగుతుంది. తప్పకుండా రానున్న ఎన్నికల్లో మంచి మెజార్టీతో అనకాపల్లి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న నేను, అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న ముత్యాలనాయుడు గారు గెలవడం ఖాయం. పార్టీ అధ్యక్షుడు, గ్రామ అధ్యక్షుడిని మా బౌలువాడలో లాస్ట్ గడిచిన ఎలక్షన్లో 2019లో 403 వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఈసారి అంతకంటే భారీ మెజార్టీతో మా బౌలువాడ ప్రతి గడపకి కూడా అన్ని రకాల గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గ్రామం, ప్రతి ఇంటికి కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అందించడం జరిగింది. వాటి యొక్క ప్రతిఫలన ఈరోజు మాకు మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మాకు అందరికీ అన్నలాగా, తమ్ముళ్లాగా ఉంటున్న వ్యక్తిని మా భరతన్నను మాకు ఒక మంచి అభ్యర్థిని ఇవ్వడం జరిగింది. మా భరతన్నకు రాబోయే రోజుల్లో వచ్చే మే 13 ఎలక్షన్స్లో అఖండ మెజార్టీతో అనకాపల్లిలో గెలిపించడానికి మా బౌలువాడ గ్రామ ప్రజలందరూ తరఫున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ 30 రోజులు కష్టించి ఫలించి కృషి చేసి మంచి మెజార్టీ రేపు లాస్ట్ 2019 కంటే మించి మెజార్టీ ఇవ్వడానికి మేము అందరం కృషి చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ